నమస్కారం అండి. ఈరోజు కార్తీక పురాణం 21వ అధ్యాయం. నిన్న 20వ అధ్యాయంలో చూసాం కదండి, పురంజయుడి కథ. పురంజయుడి పైన చుట్టుపక్కల ఉన్న దేశాల రాజులందరూ కలిసి యుద్ధానికి దిగితే పురంజయుడి కూడా చక్కటి సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి సిద్ధంగా ఉండి వెళ్తారు. ఆ తర్వాత ఇప్పుడు 21వ అధ్యాయంలో పురంజయుడి యొక్క కార్తీక మహత్యం ఎలా తెలుసుకున్నాడు అనేది దాని గురించి తెలుసుకుందాం. అత్రి మహర్షి అగస్త్యుడితో యుద్ధ వివరాలు చెబుతున్నాడు. ఓ మహర్షి, పురంజయుడికి శత్రురాజులకు మధ్య ప్రారంభమైన యుద్ధం క్రమంగా తీవ్ర రూపం దాల్చింది. అస్త్రశస్త్రాలతో అంతకంతకు పెరుగుతూ గొప్ప భీకరమైన యుద్ధంగా మారింది. అశ్వగజ దళాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఒకరినొకరు చంపుకుంటున్నాయి. బాగా పదునుగా ఉన్న ఇనుప ఆయుధాలతో పదాతి దళ సైన్యాలు యుద్ధం చేస్తున్నాయి. మరోపక్క మల్ల యుద్ధంలో ఆరితేరిన యోధులు తమ పరాక్రమంతో శత్రుసేనల్ని ముష్టిఘాతాలతో చంపేస్తున్నారు. కాంబోజరాజు పురంజయుడు ఒకరినొకరు ఎదురుపడ్డారు. సింహనాదం చేస్తూ ఒకరి మీద ఒకరు బాణాలు ప్రయోగించుకుంటున్నారు. కాంబోజరాజు 300 బాణాలు ప్రయోగించి పురంజయుడి గొడుగు, జెండా, రథాన్ని కూల్చేశాడు. మరో 5 బాణాలు ప్రయోగించి గుర్రాలను తీవ్రంగా గాయపరిచాడు. మరికొన్ని బాణాలు వేసి పురంజయుడిని గాయపరిచాడు. దీంతో పురంజయుడికి తీవ్రమైన కోపం వచ్చింది. మంత్రాలతో అనుసంధానం చేసిన బాణాలను కాంబోజరాజుపై ప్రయోగించాడు పురంజయుడు. అవి నేరుగా కాంబోజరాజు కవచాన్ని చీల్చి అతడి హృదయ భాగంలో గుచ్చుకున్నాయి. ఆ బాణాల్ని కాంబోజుడు వెరికి తీసి తిరిగి పురంజయుడి మీదికి వేస్తే అవి పురంజయుడి సారథిని చంపాయి. ధనస్సుని ముక్కలు చేశాయి. పురంజయుడికి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో మండిపడిన పురంజయుడు వాయువేగంతో అనేక బాణాలు శత్రువులపై ప్రయోగించాడు. కాంబోజరాజు కూడా అంతే పరాక్రమంతో పురంజయుడి మీద బాణాలు ప్రయోగించాడు. మరోపక్క సైన్యం కూడా ఎంతో వీరత్వంతో పోరాటం చేస్తుంది. దీంతో రణభూమి అంతా పూర్తిగా మృతదేహాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా ఏనుగులు, గుర్రాలు, సైనికుల శరీర భాగాలే కనిపిస్తున్నాయి. రక్తం ఏరులై ప్రవహిస్తుంది. గాయపడిన సైనికుల ఆహాకారాలు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తోంది. అంత భీకరంగా జరుగుతున్న యుద్ధంలో క్రమంగా పురంజయుడి సైన్యం వెనుకంజ వేయటం ప్రారంభించింది. ఇంతలో సూర్యాస్తమయం కావటం యుద్ధం ముగిసింది. ఆ కాలంలో చీకటి పడితే యుద్ధం చేయడం ఆపేసేవాళ్ళండి. ఈ కాలంలో చీకటిలోనే యుద్ధాలు జరుగుతున్నాయి. ఓకే, కథలోకి వస్తే, శత్రుల చేతికి చిక్కకుండా పురంజయుడు రహస్య మార్గం ద్వారా తన ఇంటికి చేరుకున్నాడు. ఓటమి భయంతో విచారంతో ఉన్న పురంజయుడికి దగ్గరకు ఆస్థాన పురోహితుడు సుశీలుడు వచ్చాడు. రాజా, నీ ఓటమి కేవలం దైవగ్రహం వల్ల వచ్చిందే తప్ప మరొకటి కాదు. నీకు అద్భుతమైన పరాక్రమం ఉంది. నీ సైన్యం కూడా గొప్పది. కానీ నువ్వు చేస్తున్న అధర్మ కార్యాల వల్ల నీకు దైవ బలం తగ్గింది. కేవలం శారీరక బలం అన్ని సమయాల్లోనూ విజయం సాధించి పెట్టదు. మన శరీర బలానికి దైవ బలం తోడైతేనే విజయం కలుగుతుంది. నీకిప్పుడు కావలసింది దైవ బలం. నీ అదృష్టం కొద్దీ ఇది కార్తీక మాసం. రేపు కార్తీక పూర్ణిమ, గొప్ప పర్వదినం. విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన రోజు. నువ్వు శాస్త్ర విధానంగా స్నానం చేసి నారాయణుని అర్చించి దీపాలు వెలిగించి దీపదానం చెయ్యి. ఆ స్వామిని శరణు వేడుకో. నువ్వు తప్ప నాకు మరొక మార్గం లేదు స్వామి, నీవే శరణు అంటూ ఆ స్వామిని త్రికరణ శుద్ధిగా ప్రార్థించు. ఆయన అనుగ్రహంతో నీకు గొప్ప పుత్ర సంతానం కలుగుతుంది. యుద్ధంలోనూ విజయం లభిస్తుంది అని బోధించాడు. నా మాటల మీద నమ్మకం ఉంచు. శ్రీహరి పాదాలు పట్టుకో. ఆయనే నిన్ను అన్ని విధాలుగా శ్రేయస్సు కలిగిస్తాడు అంటూ పురోహితుడు రాజుకు కార్తీక పూర్ణిమ రోజు చేయాల్సిన పూజ విధానాన్ని వివరంగా చెప్పాడు.
స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని 21వ అధ్యాయం సమాప్తం. ఇక రేపు 22వ అధ్యాయంలో పురంజయుడు కార్తీక పూర్ణిమ వ్రతం ఎలా చేశాడో చూద్దాం. ఓకేనా అండి? థ్యాంక్ యూ.